హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. ఈ కర్రీ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో బీరకాయ కర్రీ మనం ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు ఉంచేసి మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్ అనేది పింక్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ అల్లం పేస్ట్ ఏవి వాడటం లేదు, సింపుల్గా బిగినర్స్ కూడా తయారు చేసుకునే విధంగా చెప్తున్నాను అనమాట. బీరకాయ ఉంటుంది కదా, దానిపైన చెక్క అంతా తీసేసి ఇలా మరీ సన్నగా కాకుండా ఈ సైజులో పీసెస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ సన్నగా యాడ్ చేసుకున్నా కూడా మనం మగ్గించే కొద్దీ అది పేస్ట్ లాగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో ఇలా యాడ్ చేసుకొని 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. మనం సాల్ట్ వేసాం కాబట్టి బీరకాయలో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా కొంచెం వాటర్ వచ్చినప్పుడు 2 మీడియం సైజ్ టమోటాను కూడా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి. మనం మొత్తం ముందే వేసేసుకుంటే టమోటా మరీ సాఫ్ట్గా అయిపోతుంది. ఒక 50% బీరకాయ మగ్గించాక ఇలా యాడ్ చేసుకుంటే 2 ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమోటా కూడా మగ్గిపోయి ఉంటుంది. ఇలా ఫుల్ వాటర్ వచ్చేసి ఉంటుంది కదా. నేను ఇక్కడ ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు 3 ఫ్రై చేసి పొడి కొట్టి పెట్టుకున్నాను. ఏ కర్రీస్లోకైనా వాడుకోవచ్చండి. ఇది నేను ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. దీంట్లో సాల్ట్ నేనేమి యాడ్ చేయలేదు. అలాగే మనం వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులను కూడా దంచుకొని ఇలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెండు కొబ్బరి పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలా వేసాక మీకు ఇంకా కొంచెం థిక్గా కావాలనుకుంటే ఇదే సరిపోతుంది, ఇంకే వాటర్ అవసరం లేదు. మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను వేసిన సాల్ట్ ప్లస్ ఆ పౌడర్లో నేను మిర్చి యాడ్ చేశాను కాబట్టి నాకు ఆ స్పైసీ సరిపోయింది. అవి వేసాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకొని దించేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుందని చెప్పొచ్చు. చపాతీ, రొట్టె, రైస్ చాలా సూపర్ కాంబినేషను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.